నా ఛానల్కి స్వాగతం. ముదుసలి వెత్తలని శీర్షికన నేను కొన్ని పద్యాలు తెలంగాణ భాషలో రాశాను. అందులో భాగంగా ఇవాళ ఒక పద్యం వినిపించబోతున్నాను. ఇక గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేద కుటుంబాల్లో కోడలు కొడుకు లేదా ఇంట్లో సభ్యులు కూలికి వెళ్తే తాము కూడా ఏదో సహాయం చేద్దామని ముసలి వాళ్ళు అప్పుడప్పుడు చిన్న చిన్న పనులకు వెళ్తూ ఉంటారు. అయితే కొన్నిసార్లు అది వికటించి వాళ్ళు పడిపోయి దెబ్బలు తగిలే అవకాశం ఉంటాయి. అది మరో ఇబ్బంది అవుతుంది వాళ్ళకి. ఇట్లాంటి విషయాన్ని తెలిపే ఒక పద్యం ఇది, కంద పద్యం. దీన్ని మీకు ఇష్టమైతే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇక పద్యం విందామా? గింతన్న సాయపడితే కొంతన్న ఆసరంట కూలికి పోతే, గింతన్న సాయపడితే కొంతన్న ఆసరంట కూలికి పోతే, అంతనే ఈడ్చుకపడి తిని అంతింతని కాదు పానమాగమే అయ్యే, అంతింతని కాదు పానమాగమే అయ్యే. గింతన్న సాయపడితే కొంతన్న ఆసరంట కూలికి పోతే, అంతనే ఈడ్చుకపడి తిని అంతింతని కాదు పానమాగమే అయ్యే, పానమాగమే అయ్యే. థ్యాంక్ యూ.